ఓం సాయిరామ్ శ్రీమాత్రే నమః. అమ్మ సందేశం. అమ్మా, నన్ను కాపాడు కాపాడు అంటే సరిపోతుంది అని అనుకుంటున్నావా? మొదట నీ ఆలోచనల్ని నియంత్రించాలిగా. ఎక్కువగా ఆలోచించటం మాని గతంలోకి వెళ్ళకుండా, భవిష్యత్తులోకి కూడా వెళ్ళకుండా ప్రస్తుతంలో ఉండు. ఎందుకో తెలుసా? అప్పుడేనమ్మా నీ మనసు స్వేచ్ఛగా ఉంటుంది. నీ సామర్థ్యం, నీ బలం పూర్తిగా బయటపడుతుంది. ఇప్పుడు నువ్వు చేస్తున్న పనిలో పూర్తిగా మునిగిపో. శ్రద్ధ పెట్టి ప్రయత్నించు. నిన్ను ఎవ్వరూ ఆపలేరు. ఎవ్వరు ఎన్ని మాటలన్నా, చిన్న చూపు చూసినా నా దృష్టిలో నువ్వు ప్రత్యేకమే. అన్నీ నేను చేసి ఇస్తే తీసుకుంటాను అంటే నీ పుట్టుకకు అర్థమేమి ఉంటుంది తల్లి? మరి నీకు అలసిపోయినా కూడా అందరికీ దగ్గరగా ఉండాలి అనే లోపల నీకు నువ్వు దూరమైపోయావు కదూ. ఎవరికీ అవసరం వచ్చినా ప్రేమను పంచావు, కానీ నీకు అవసరం వస్తే మాత్రం ఎవ్వరూ లేరు. ఊపిరి తీసుకోవడం కూడా కష్టంగా ఉన్నా అందరితో నవ్వుతూ అలసిపోయావు. అందరి కష్టాలు కావాలి అంటావు, కానీ నీకు తగిలిన గాయాలను పట్టించుకోవు. ఎవ్వరూ చూడడం లేరు అని రాత్రి పడుకుని పెట్టే కన్నీళ్లు నాకు తెలియదనుకుంటున్నావా? నీకు ఎవ్వరూ లేరనుకుంటున్నావు కదా. అమ్మని, దుర్గమ్మని నేనున్నాను కదా. నీ ప్రతి కన్నీటి బొట్టు స్పర్శ నాకు తెలుస్తుంది బిడ్డ. నువ్వు బయటకు చెప్పని ప్రతి కోరిక కూడా నాకు తెలుస్తుంది. నీ నవ్వు వెనుక ఉన్న బాధ నేను గుర్తించగలను. నేను నిన్ను మరచిపోలేదు. నీతో బాధల్లో ఎలా ఉన్నానో సుఖంలో కూడా అలాగే ఉంటాను. గతం గురించి వదిలేసి ప్రస్తుతం గురించి ఆలోచించు. నిన్ను జాగ్రత్తగా చూసుకునే బాధ్యత నాకే కాకుంటే ఇంకెవరికి ఉంటుంది చెప్పు. తల్లి, నిన్నెప్పుడూ కూడా ఏం చేస్తున్నావో నీకు తెలియకుండా పెద్ద తప్పే చేస్తున్నావు. ఇలా ఒక మూలన కూర్చుని ఏడుస్తూ బాధపడుతూ అలాగే ఉంటావా చెప్పు? ఏంటమ్మా ఇది? నాకు దక్కకుండా ఉంచాలి అనుకున్న దానివి తనని నా జీవితంలోకి ఎందుకు తీసుకొచ్చావు? తనని ప్రాణం కన్నా ఎక్కువగా అనుకున్నాను. ఎన్నో కలలు కన్నాను. ఎన్నో అన్నీ పోయాయి. ఇలా నా మనసుతో ఆడుకునే కన్నా నా గొంతు కోస హాయిగా ఉండేదేమో కదా అమ్మా అని. అలా కాదు బిడ్డ, నువ్వు నా బిడ్డవి. నేను నీతో మాట్లాడాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాలు ఉన్నాయి, చెప్తాను, వింటావా? మీరు ఎవరైనా ఇష్టపడితే ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించేస్తారు, కానీ అలాంటి వాళ్ళకి ఆశలు పెంచి మనసు ముక్కలు చేసి వదిలేస్తారు. వదిలేసిన వాళ్ళు బాగానే ఉంటారు, కానీ నిజాయితీగా ప్రేమించే వాళ్ళు అనుభవించే నరకం మాటల్లో చెప్పలేనిది. అలాంటి వాళ్ళ కోసమే